హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ ఆర్ట్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్లో ఇది 35 క్లాస్ అనమాట. ఈ 35 క్లాస్లో కూడా బీడ్స్, షుగర్ బీడ్స్తో చెమ్కీ వర్క్ ఎలా చేయాలి, దాంతోపాటు ఫ్లవర్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది చెప్పుకోబోతున్నాము. సో దానికోసమని ఇక్కడ నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. నేను నార్మల్గా ఈ 14 నెంబర్ నీడిల్ ఏదైతే ఉందో మనం గులుసుకుట్టు చైన్ స్టిచ్ వేస్తాం కదా, ఆ నీడిల్ తోటే స్టిచ్ చేసి చూపిస్తాను. మీరు అనుకోవచ్చు బీడ్స్కి నీడిల్ ఉంటుంది కదా, ఆ బీడ్స్ నీడిల్తో కుట్టి చూపించచ్చు కదా, కుట్టొచ్చు కదా అని అనుకోవచ్చు. అయితే అలా కూడా చూపించచ్చు, కాకపోతే అందరి దగ్గర అది ఆ నీడిల్ బీడ్స్ నీడిల్ అయితే ఉండదు కదా. సో అలా బీడ్స్ నీడిల్ అనేది అవైలబుల్గా లేనప్పుడు లేని వాళ్ళకు ఈ విధంగా మనం గులుసుకుట్టు కుట్టే 14 నెంబర్ నీడిల్తో కూడా ఇలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ విధంగా కాటన్ థ్రెడ్కి ఒక చెమ్కి ఎక్కించాను కదా, ఇలా ఒక్కొక్కటి ఒక చెమ్కి ఎక్కించిన తర్వాత ఒక పూస ఎక్కించిన తర్వాత అలా స్టిచ్ చేయండి. ఒక్కొక్కటి తీసుకోండి. మీకు రెండు ఒకటేసారి తీసుకోవడం రాకపోతే ఒక చెమ్కి ఒకసారి, మళ్ళీ ఒక పూస ఒకసారి తీసుకొని థ్రెడ్కి ఎక్కించిన తర్వాత ఆ తర్వాత స్టిచ్ అనేది చేయండి. రెండిటికి ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు ఒక్కొక్క స్టిచ్ మాత్రం వేయద్దు. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా చెమ్కి అండ్ పూస రెండు కూడా దారంకి ఎక్కించిన తర్వాత స్టిచ్ అనేది వేయాలి. ఓన్లీ ఒక చెమ్కీకి ఒక స్టిచ్చు, పూసకి ఒక స్టిచ్ వేస్తే మనం వేసే వర్క్ అనేది కరెక్ట్గా ఉండదు. అంటే వేసేది మనం ఏదైతే ఫ్లవర్కి వేస్తున్నామో ఆ డిజైన్ అనేది కరెక్ట్గా కనిపించదు అనమాట. మనం ఫోటోలో డిజైన్లో చూపించే డిజైన్కి మనం కుట్టేదానికి డిఫరెంట్ వస్తుంది అనమాట. సో ఇలా కస్టమర్ ఏదైతే మన దగ్గరికి డిజైన్ వేయమని తీసుకొస్తారో సేమ్ అదే విధంగా మనం కుట్టేది కూడా సేమ్ అదే విధంగా కనిపించేలాగా చూసుకోవాలి. అందుకే ప్రతి దానికి స్టిచ్ వేయొద్దు. ఇలా 2 తీసుకొని ఒక చెమ్కి ఒక పూస తీసుకొని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. కొన్ని డిజైన్స్కి మాత్రమే అలా, కొన్ని ఫ్లవర్ డిజైన్స్కి మాత్రమే అలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి, సో దానికి ఏ మెటీరియల్కి ఇప్పుడు చెమ్కీకి స్టిచ్ వేస్తున్నారా, లేదంటే చెమ్కి పూస రెండు వేసిన తర్వాత స్టిచ్ వేస్తున్నారా అనేది డిజైన్లో మనము తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత ఈ స్టిచెస్ తెలుసుకుంటే ఆ డిజైన్స్లో మనకు కస్టమర్ ఏదైతే డిజైన్స్ చూపిస్తారో ఆ డిజైన్స్లో ఉన్న స్టిచ్ అనేది, మెటీరియల్ అనేది ఏ విధంగా కుట్టాలి అనేది కూడా మనకు అవగాహన వస్తుంది. సో అందుకే ప్రతిదీ ఇలా చూపిస్తున్నాను. ఈ టెక్నిక్ టిప్ అనేది ఎక్కడ దొరకదు మన ఛానల్లో తప్ప. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని ఫాలో అవుతూ మగ్గం వర్క్ గురించి తెలుసుకోండి. మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు మగ్గం వర్క్ క్లాసెస్ మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క క్లాస్ చూసుకుంటూ మగ్గం వర్క్ కుట్టడానికి నేర్చుకోవడానికి స్టార్ట్ చేయండి. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి మెటీరియల్ అయితే ఉండదు కదా, సో అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఆల్ మెటీరియల్ ప్రతి ఒక్కటి మగ్గం వర్క్ మెటీరియల్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఎవరికి కావాలన్నా మన వీడియో కింద వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది. దానికి వాట్సాప్ చేసి మెటీరియల్ గురించి డీటెయిల్స్ తెలుసుకొని బిగినర్ కిట్ అయితే ఆర్డర్ చేసుకోండి. ఫస్ట్ టైం మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి బిగినర్ కిట్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. దాంట్లో ప్రతి ఒక్క స్టిచ్కు సంబంధించిన మెటీరియల్ విత్ స్టాండ్, ఫ్రేము కూడా ఉంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి. ఒకసారి వాట్సాప్ చేసి తెలుసుకోండి డీటెయిల్స్. అండ్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మగ్గం వర్క్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే, మగ్గం వర్క్ వేసే వాళ్ళైనా నేర్చుకునే వాళ్ళైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. అయితే మగ్గం వర్క్లో సిల్క్ థ్రెడ్ తోటి 2 లైన్స్ ఎలా కుట్టాలి అర్థం కావట్లేదు, ఒకసారి మళ్ళీ చూపించండి అని అడిగారు. ఎలా చేయాలో అర్థం కావట్లేదని. సో దాని గురించి షార్ట్ వీడియో అయితే పెట్టాను. అది ఒకసారి చూడండి, చూసి మంచిగా వర్క్ అయితే చేసుకోండి. సో ఇంకా ఈ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ నేను ఒక చెమ్కి ఒక పూస, ఒక చెమ్కి ఒక పూస 2 తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను. ఈ లైన్ లాస్ట్కి వచ్చేసరికి ఎలా కనిపిస్తుందో చూసారా. ఈ విధంగా మనము ఒక కొత్తగా క్రియేట్ చేసుకుంటూ వర్క్ అయితే చేసుకోవచ్చు. మగ్గం వర్క్లో ప్రతి ఒక్కటి చాలా రకాలుగా మెటీరియల్ అయితే ఉంది. ఆ రకరకాల మెటీరియల్ యూస్ చేస్తూ కొత్తగా వర్క్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో మనం చిన్న వర్క్సే నేర్చుకుంటాం, చిన్న స్టిచెస్ నేర్చుకుంటాం. ఆ చిన్న స్టిచెస్ అనే వాటితోటే చాలా వరకు వర్క్ అయితే చేసుకోవచ్చు మనం. ఇంకా లాస్ట్లో ఈ విధంగా ఎండ్ నాట్ అయితే వేసి ఎండ్ చేశాను ఈ లైన్ అయితే. సో ఈ విధంగా బీడ్స్ వర్క్ చేసేటప్పుడు 2 ఎండ్ నట్స్ వేయాలి. ఎండ్ నట్ వేసేటప్పుడు ఓన్లీ ఒక్కటే వేస్తారు. దారంతో స్టిచ్ వర్క్ చేసేటప్పుడు ఓన్లీ థ్రెడ్ వర్కే ఉన్నప్పుడు ఒక్కటి వేసినా పర్లేదు. ఈ బీడ్స్ వర్క్ మెటీరియల్ యూజ్ చేసి వర్క్ చేసేటప్పుడు 2 ఎండ్ నట్స్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఈ టెక్నిక్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తూనే ఉన్నాను. ఇలాంటి టెక్నిక్స్ అయితే మర్చిపోకుండా ఫాలో అవ్వండి.
సో ఇక్కడ అదే మనం ఏదైతే ఒక లైన్ వేసామో అదే మెటీరియల్ తోటి సేమ్ దాన్ని ఒక ఫ్లవర్ డిజైన్ లాగా స్టిచ్ చేసి చూపిస్తాను. ఏ విధంగా ఫ్లవర్ టైప్లో వస్తుంది, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది, ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు ఒక అవగాహన తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఏ విధంగా ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. సో చూసుకొని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఏదైతే ఈ బీడ్స్ నీడిల్ అయితే ఉంది కదా, అది మీకు కొంచెం ప్రాక్టీస్ రాకపోతే ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ కుట్టడానికి ఈ విధంగా నార్మల్ నీడిల్తో ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మనం ఏదైతే వర్క్స్ నేర్చుకుంటున్నామో, నేను ఏదైతే వీడియోలో చేసి చూపిస్తున్నా ఆ వర్క్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ పెట్టుకోండి. సేమ్ అదే మెటీరియల్ యూస్ చేస్తూ బీడ్స్ నీడిల్తో కుడుతూ ప్రాక్టీస్ చేయండి. సో అలా మీకు వీడియో కాకుండా నార్మల్గా కూడా ఇలా వర్క్ అనేది ఫ్లవర్ డిజైన్ అనేది చూసుకుంటూ స్టిచ్ చేస్తూ ఉంటే దాంతో కూడా ప్రాక్టీస్ అనేది వస్తుంది. సో అలా స్లోగా ఈ విధంగా నీడిల్ అంటే బీడ్స్ నీడిల్తో ఎలా బీడ్స్ కుట్టాలి, ఎలా మెటీరియల్ కుట్టాలి అనేది కూడా మీకు తొందరలోనే మంచిగా అర్థమై ఫ్రీ అయిపోతారు. స్పీడ్గా వర్క్ అనేది వచ్చేస్తుంది మీకు. సో ఇక్కడ చూసారా, నేను ఒక ఫ్లవర్ డిజైన్ ఒక చెమ్కి అండ్ 2 పూసలు ఇచ్చి స్టిచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి క్రాస్లో దారాన్ని తీసుకొని స్టిచ్ వేసి ఆ దారాన్ని పైకి పట్టుకున్నాను అనమాట. ఈ విధంగా ఒక చెమ్కీని ఇలా 2 పూసలు ఈ విధంగా ఒకటేసారి నీడిల్కి ఎక్కించుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకటి గమనించండి, ఇక్కడ నేను క్రాస్లో తీసుకుంటున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఒక లాక్ స్టిచ్ వేసిన తర్వాత ఒక చిన్న లాక్ స్టిచ్ అయితే వేసి దారాన్ని పైకి పట్టుకుంటున్నాను. సో అది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి, చూసుకుంటూ ఇలా వేసుకోండి. నార్మల్గా ఒక స్టిచ్ వేసి దారాన్ని పైకి తీసుకోకండి, ఇది మర్చిపోకుండా ఫాలో అవ్వండి. ఇలా అయితేనే మనము వేసిన ఈ చెమ్కి అనేది అక్కడ క్లాత్కి అలాగే ఉంటుంది. పూసలు అనేది ఒక లీఫ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా 2 పూసలు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కూడా కుట్టి మనం ఒక ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చిన్న ఫ్లవర్ అయితే ఇలా ఈ విధంగా 3 లైన్స్ డిజైన్ అయితే కుట్టి చూపిస్తున్నాను. సో దీన్నే మన బ్లౌజ్కి అక్కడక్కడ బూటీస్ లాగా చిన్నగా కుట్టుకుంటే బ్లౌజ్ మొత్తం కూడా మగ్గం వర్క్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇలాంటి చిన్న డిజైన్స్ అయినా కూడా మనము మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సేవ్ చేసుకోకుండా డైరెక్ట్గా మైండ్లో క్రియేట్ చేసుకుంటూ మెటీరియల్తో అసలు ఈ పూసలతో కానీ చెమ్కీస్తో కానీ ఇలా ఈ విధంగా మన మగ్గం వర్క్ మెటీరియల్స్తో ఏ విధంగా ఏ డిజైన్స్ క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ మెటీరియల్ ఎలా యూజ్ అవుతుంది అనేది మనకు క్రియేటివిటీ అనేది రావాలి, మన మైండ్లో ఒక ఆలోచన రావాలి. సో ఆ విధంగానే డిజైన్స్ అనేవి కొత్తగా క్రియేట్ చేసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు. సో ఇలాగైతే ప్రాక్టీస్ అయితే చేయండి. దీంతో పాటు బీడ్స్ నీడిల్ ఏదైతే ఉందో అదే మీరు తీసుకొని ఈ విధంగా చిన్నగా ఒక చెమ్కీ కాకుండా ఒక బీడ్సే తీసుకోండి. ఒక్కొక్క బీటు ఎక్కించుకుంటూ స్టిచ్ చేయండి. అది అలవాటు అయిన తర్వాత ఒక 3-4 అట్లా ఎక్కించుకుంటూ ఒక ఎక్కువ క్వాంటిటీతో ఎక్కించుకుంటూ ఈ విధంగా స్టిచ్ అయితే స్లోగా చేసుకోండి. ఎక్కువ బీడ్స్ ఎక్కించుకొని వర్క్ చేసేటప్పుడు 2 బీడ్స్ స్టిచ్ చేయండి. అదేవిధంగా ఒక్కొక్కటి తీసుకునేటప్పుడు ఒక్కొక్క బీటు స్టిచ్ చేయండి. అలా మీకు గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా ఒక 2 బీట్స్కి ఎక్కువ గ్యాప్ వస్తుంది, ఒక్క బీట్కి తక్కువ గ్యాప్ వస్తుంది. ఇలా తక్కువ గ్యాప్కి ఎక్కువ గ్యాప్కి స్టిచ్ చేసుకుంటూ అది కూడా మీకు నీడిల్ ఎలా తిప్పాలి అనేది కూడా అలవాటు అయిపోతుంది. ఈ నీడిల్ తిప్పడంలో నార్మల్ గొలుసు కుట్టే నీడిల్కి 14 నెంబర్ నీడిల్కి ఈ బీడ్స్ నీడిల్కి చాలా తేడా ఉంటుంది. సో చాలా ప్రాక్టీస్ చేయాలి బీడ్స్ నీడిల్తో. సో ఇదైతే చూసుకోండి, ప్రాక్టీస్ అయితే బాగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరిగా మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మెటీరియల్ కావాలి అని చిన్న మెసేజ్ అయితే పెట్టండి. నార్మల్గా అందరైతే ఒక హాయ్ అని మాత్రమే పెడుతున్నారు, ఏంటి అనేది విషయం అయితే చెప్పట్లేదు. కొంతమంది ఏమో శారీ ప్రీప్లేటింగ్ గురించి మెసేజ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో మెటీరియల్ గురించి చేస్తున్నారు. ఈ విధంగా మెటీరియల్ గురించా శారీ ప్రీప్లేటింగ్ గురించి అనేది క్లియర్గా చెప్పండి. ఓన్లీ హాయ్ అని మాత్రం పెట్టకండి. హాయ్ అని చెప్పి కింద డీటెయిల్ అయితే తెలుసుకోండి. అండ్ అదేవిధంగా కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా నేను వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొత్త వీడియో చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.